అందరికిని వారి వారి రుణములను తీర్చుడి. ఎవరికి రుణపడి ఉండవద్దు. రుణపడి ఉండకూడదు అనంటే 2 పద్ధతులు ఉన్నాయి కదా. మనం ఎవరికి రుణపడి ఉండకూడదు, రుణములు మనకు ఉండకూడదు, బాకీలు ఉండకూడదు అనంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి అసలు అప్పు చేయకుండా ఉండడం, ఒక పద్ధతి సింపుల్గా. ఇంకో పద్ధతి అప్పు చేసిన వాడికి వెంటనే తీర్చేయడం కదా, అంతేనా. బాకీలు ఉండకూడదు అనంటే 2. ఒకటి, ఎవరికైతే మనం అప్పుబడి ఉన్నామో, ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకొని ఉన్నామో వాడికి ఇమీడియట్గా చేసినటువంటి అప్పును తీసేయడం. రెండో పద్ధతి ఏంటి, అసలు ఎవరి దగ్గర కూడా రుణము తీసుకోకుండా, ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోకుండా ఉండడం. సో మొత్తానికి ఏం చేయమంటున్నట్టంటే, ఎవరికి కూడా రుణస్థులై మీరు బ్రతకండి. ఎవరికి కూడా మీరు అప్పున్న వారిగా లేకపోతే రుణస్థులుగా ఎవరి కింద కూడా మీరు ఆబ్లిగేషన్లో మీరు ఉండకుండా మీరు ప్రయత్నం చేయండి. మరి ఎవరి దగ్గర కూడా రుణపడి ఉండకూడదు. మరి అధికారులకు లోబడమంటున్నాడు కదా. అధికారుల దగ్గర తగ్గించుకొని వాళ్ళ దగ్గర మనం ఏంటంటే వాళ్ళకు లోబడి ఆ విధంగా మనం రుణపడినట్టే కదా, రుణపడి ఉండాలి కదా వాళ్ళకి అని అంటే, అవును రుణపడి ఉంటాం, కానీ ఇమీడియట్గా ఆ రుణాన్ని తీర్చేసుకో. బాకీ పెట్టుకొని వారి కిందనే నిరంతరము ఉండవలసినటువంటి అవసరం లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఉందనుకో, ఆ లా అండ్ ఆర్డర్ వ్యవస్థకి నువ్వు బాకీ పడిపోయి రుణస్థుడివైపోయి వాడి కింద నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. ఆ లా అండ్ ఆర్డర్ని నువ్వు సరిగ్గా ఫాలో అయితే, పొరపాటున ఎక్కడన్నా ఫాలో అవ్వకపోతే ఆ ఫైనో లేకపోతే దానికి సంబంధించింది నువ్వు కట్టేస్తే ఏమైపోతావు? వాళ్ళకి నువ్వు రుణస్థుడుగా ఇక మీదట మనం ఉండం కదా. లేకపోతే అసలు మనం ఏ తప్పు చేయకుండా వాళ్ళు పెట్టినటువంటి ఆ రూల్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రూల్స్ని కావచ్చు, లేకపోతే ఏదన్నా మనకి లా అండ్ ఆర్డర్ రూల్స్ ఏవైనా కావచ్చు, మనం వాటిని పాటించినప్పుడు అది మంచి కొరకు వాళ్ళు భయపెడుతున్నారు కదా. ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే భయపడుతున్నారు, మంచి పని చేసినందుకు భయపెట్టట్లా, చెడ్డ పని చేయకుండానే భయపెడుతున్నారు, అంతే కదా. చెడ్డ పని జరగకుండా భయపడుతున్నారు. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క ఆలోచనలు కూడా అట్లానే ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ ఇన్ సింక్ విత్ గాడ్స్ మైండ్. కాబట్టి అటువంటి అధికారులకు మనం ఏం చేయాలంటున్నాడంటే, అక్కడ లోబడాలి, దేవునికి లోబడినట్లుగా లోబడాలి, దేవుని ప్రతినిధులుగా వాళ్ళని మనం భావించి లోబడాలి. వాళ్ళకి మనం రుణస్థులుగా ఉండకూడదు. వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భయం, అమ్మో ఈ రూల్ తప్పితే అది నేరం, అంటే శిక్ష వస్తుందని కాదు అంటున్నాడు తర్వాత కదా. శిక్ష కలుగుతుందని కాకుండా, ఎక్కడ చెప్పాడు ఆ మాట? ఐదో వచనం కదా. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. శిక్ష వస్తుందని కాదు, కానీ మనస్సాక్షిని బట్టి. అరే దేవుని మనస్సునే ఇక్కడ నెరవేరుస్తున్నారు. ఆర్డర్గా ఉండడం, డిజార్డర్గా లేకుండా, ఒక ట్రాఫిక్ విషయంలో కావచ్చు, ఒక లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, ఇతర పౌరులతో, నగరంలో ఉన్న ఇతర పౌరులతో, ఇతర వ్యక్తులతోటి, నీ పక్కింటి వాళ్ళతోటి, నైబర్స్ తోటి బిహేవ్ చేసేటువంటి విధానంలో కావచ్చు, ఒక ఆర్డర్, డిజార్డర్లీగా కాకుండా ఆర్డర్గా మనం బ్రతకడం అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనసు అది. సో దేవుని మనసునే, దేవుని ఆలోచననే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? నెరవేరుస్తున్నారు, ఫుల్ఫిల్ చేస్తున్నారు. సో వాళ్ళు దేవుని యొక్క ప్రతినిధులుగా ఉన్నారని భావించి వారికి మనం లోబడాలి, కొంతమందికి భయపడాలి, కొంతమందిని గౌరవించాలి. సో ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేస్తే ఇంకా వాళ్ళకి రుణపడాలి, ఉండాల్సిన అవసరం ఏముంది? ఏమి లేదు కదా.
అల్లరి చేయకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ, లేకపోతే మనకు ఉన్న కొన్ని ట్రాఫిక్ రూల్స్ని మనం పాటిస్తూ, లేకపోతే రూల్స్ మంచి కోసం, అందరి మంచి కోసం పెట్టినటువంటి రూల్స్. ఈ మధ్యకాలంలో చాలా ప్రభుత్వాలు, చాలా దేశాల్లో, మన భారతదేశంలో ఇంకా చాలా తక్కువ అని చెప్పాలి. ఇతర దేశాలు కనుక మనం గమనిస్తే చాలా దేశాల్లో దేవుని వాక్యానికి, దేవుని యొక్క పరిశుద్ధతకి, దేవుని యొక్క మనసుకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొని వస్తూ ఉన్నారు. దేవుని ఆరాధన చెయ్యనివ్వకుండా కొన్ని చట్టాలు తీసుకొని వస్తూ ఉన్నారు. దేవుని ఆరాధించుకునేటువంటి స్వేచ్ఛ లేకుండా కొన్ని చట్టాలు తీసుకొని వస్తూ ఉన్నారు. దేవుని కృప వల్ల మనకు ఆ దుస్థితి, ఆ పరిస్థితి మన దేశంలో లేదు. యూ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్ అబౌట్ దాట్. సో అటువంటి అధికారాలు గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏ అధికారాల గురించి అనంటే, మంచి చేస్తే భయపెట్టరు, చెడు చేసినప్పుడు భయపెడతారు, దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తారు. ఆ అథారిటీస్ గురించి మాట్లాడుతున్నాం. సో ప్రస్తుతం మన లా అండ్ ఆర్డర్ వ్యవస్థ కావచ్చు, మన జ్యుడిషియల్ వ్యవస్థ కావచ్చు, వీరందరూ కూడా దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మోరల్ కాండక్ట్, మోరల్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్కు ఆధారంగా చేయబడినటువంటి మన రాజ్యాంగంకి అనుగుణంగా పనిచేస్తున్నారు. కాబట్టి మనం వారికి లోబడతాం. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, రుణపడి ఉండొద్దు అనేటువంటి మాట గురించి నేను వివరిస్తున్నాను. వారికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చేస్తే, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భయము వారికి ఇచ్చేస్తే, ఇంకా వారికి మనకి మధ్యలో ఒక రుణమే ఉండదు. మనం ఎవరికి ఇంకా రుణపడి ఉన్నట్లుగా అవ్వదది కదా. సో మనం ఎవరికి అప్పుపడి లేము, ఎవరికి రుణస్థులుగా మనం బ్రతకాల్సిన అవసరం లేదు. అవునా కాదా? ఎస్. మనం ఏదైనా తప్పు చేసి డిజార్డర్గా మనం ప్రవర్తించామనుకో, అప్పుడు రుణపడతాం, అప్పుడు వాళ్ళకి రుణపడి ఉండాల్సి వస్తుంది. సో ఆ విధంగా. సో రుణం లేకుండా ఉండాలంటే, ఒకటి, ఎప్పటికప్పుడు రుణాన్ని తీర్చేసుకోవడం, గౌరవం ఇవ్వాల్సిన వాళ్ళకి గౌరవం ఇచ్చేయడం, భయపడవలసిన వారికి భయపడిపోవడం, జాగ్రత్త పడాల్సిన వారి చోట జాగ్రత్త పడిపోవడం. సో ఎప్పటికప్పుడు రుణం తీర్చేసుకోవడం, అది మొదటి పద్ధతి అని చెప్పాను. రెండో పద్ధతి, రుణం లేకుండా ఉండే పద్ధతి ఏంటి అని అంటే, అసలు అప్పు చేయకుండా ఉండడం, అసలు వారి జోలికి వెళ్లకుండా ఉండడం. సరే, ఈ అధికారాలంటే ఓకే, ఈ అధికారాలు ఆటోమేటిక్గా మన మీద ఉంటాయి. మనం ఒక దేశంలో ఉన్నప్పుడు ఆ దేశపు జ్యుడిషియల్ అధికారం కానీ, ఆ దేశపు పోలీస్ వ్యవస్థ కానీ, లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఇవన్నీ మన మీద ఉంటాయి. వాళ్ళకి తగినట్లుగా మనం పనిచేయాలి, జాగ్రత్తగా ఉండాలి, భయపడాలి. అలానే రెవెన్యూ వ్యవస్థ ఉంటుంది. వారికి ఇవ్వాల్సినటువంటి పన్ను, మన ఆదాయ పన్ను ఏదైతే ఉంటుందో, ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందో, ఆ ఆదాయ పన్ను వాళ్ళకి చెల్లించాలి. చెల్లిస్తేనే వాళ్లకు ఏంటంటే, పేదలకు, బలహీనులకు, లేకపోతే రైతులకు, వీళ్ళందరికీ కావాల్సినటువంటి పథకాలు వాళ్ళు చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి సహాయం చేయడం కావచ్చు, దేశంలో అందరూ కూడా సంతోషంగా వెల్ఫేర్తో ఉండే విధంగా వాళ్ళు పనిచేయడం కావచ్చు, వాళ్ళు చేయగలరు. లేకపోతే వాళ్ళు చేయలేరు కదా. సో అందులో మన భాగం ఉండాలి, అందులో మనం భాగస్థులుగా ఉండాలి. అది మన బాధ్యత ఉంది. కాబట్టి మనం ఆ రెవెన్యూ వ్యవస్థ కూడా మనం గౌరవము ఇస్తాము, గౌరవంతో పాటు డబ్బు కూడా ఇస్తాం, మన పన్ను కూడా ఇచ్చేస్తాం. సో తద్వారా వాళ్ళకి మనం రుణపడి లేము. ఎవరికి రుణపడి ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక క్రైమ్ చేసామనుకో, ఒక క్రైమ్ చేసి పోలీసోడికి నువ్వు రుణపడిపోయి ఉన్నావు. ఒక క్రైమ్ చేసి పోలీసుడికి రుణపడిపోయి ఉంటే వాడు ఏం చెప్తే చెయ్యాలి. వాడు చెడ్డ పోలీస్ అయితే కదా. ఒక లంచం తీసుకొని, లేకపోతే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి ఒక ఆఫీసర్కి నువ్వు రుణపడిపోయి ఉంటావు. వాడికి నువ్వు రుణపడినందుకు వాడు ఏం చెప్తే నువ్వు అది చేయాలి, వాడు ఏం చెప్తే నువ్వు అది చేయాలి. కాబట్టి ఎవరికి రుణపడి ఉండొద్దు. సరే, మీ ఆఫీసులో పనిచేసే చోట నీ పై అధికారి ఉన్నాడు,
అక్కడ నువ్వు ఏదన్నా పొరపాటు చేసావు, ఆడు అడిగిందంతా చేయడం కాదు, అక్కడ నువ్వు ఏదన్నా తప్పు చేసావు, లేకపోతే ఏదన్నా అవినీతి చేసావు, వాడికి రుణపడిపోయి ఉండాలి. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి కొలీగ్స్కి రుణపడిపోయి ఉండాలి. వాళ్ళకి ఇంత పర్సంటేజ్ అని ఇవ్వాలి, వాళ్ళు రమ్మన్న చోటకల్లా రావాలి, వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా ఫోన్ ఎత్తాలి. నీ టైము, నీ జీవితం, నీ మైండ్ ఒక భాగం వాళ్ళకి ఇచ్చేయాలి. రుణపడిపోయి ఉండాలి. ఎందుకు? అక్కడ నువ్వు తప్పు చేసావు కాబట్టి. సో ఒకటి, రుణాన్ని ఎప్పటికప్పుడు రుణాన్ని తీర్చేసుకోవడం, ఎప్పటికప్పుడు నువ్వు చెల్లించవలసింది చెల్లించడం, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నువ్వు ఉండడం. రెండవది, అసలు ఆ రుణంలోకి ఎంటర్ అవ్వకుండా ఉండడం, లేకపోతే అసలు నువ్వు అప్పు పడకుండా ఉండడం ఒక పద్ధతి అని నేను చెప్పాను. అదేంటంటే లేనిపోని అధికారాలని నెత్తిన వేసుకోకుండా ఉండడం, లేనిపోని అధికారాల్ని, అథారిటీస్ని నెత్తి మీద పెట్టుకోకుండా ఉండడం. సో మనం పోయినసారి 2 కాలమ్స్గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి దేవుడు నియమించినటువంటి అధికారాలు, ఇంకొకటి మన సొంతగా మనమే నియమించుకున్నటువంటి, తయారు చేసి పెట్టుకున్నటువంటి అధికారాలు అని 2 కాలమ్స్ మనం డివైడ్ చేసి పెట్టుకున్నాం. ఈ అధికారాలు దేవుడు నియమించాడు దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవుని యొక్క మోరల్ కోడ్ని అక్కడ నిర్వహించడానికి. ఒక దేశంలో, ఒక ప్రాంతంలో దేవుడు పెట్టుకున్నాడు. దేవుని యొక్క ఆలోచనలకు తగినట్లుగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, దేవుని ఆలోచనలు నెరవేరుతూ ఉంటాయి అనేది మనం చూసుకున్నాం. ఓకే, సౌండ్ అనిపిస్తుందా? ఏంటంటే నా వాయిస్ వినిపిస్తుందా? వేరే వినిపించలేదు. వినిపిస్తుంది. ఓకే, రైట్. చూడండి, సో ఆ విధంగా మన 2 కాలమ్స్కి డివైడ్ చేసాం. మన సొంత డిజైర్స్ని బట్టి మనం కొన్ని అధికారాలని మన నెత్తి మీద పెట్టుకుంటాం. మన సొంత డిజైర్స్ని బట్టి మన అధికారాలు పెట్టుకుంటాం. అది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం కాదు, దేవుడు పెట్టినటువంటి అధికారాలు కాదు. మనం రుణస్థులుగా మారతాం, అనవసరమైనటువంటి వారికి రుణస్థులుగా మనం మారతాం. ఏదో ఒక దురాశ, మన సొంత యాంబిషన్, మన సొంత డిజైన్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కొంతమందికి మనం రుణస్థులుగా మారతాం. పలానా చోట పని చేయమన్నాడు, పలానా ఆర్గనైజేషన్లో పనిచేస్తే, పలానా వ్యక్తి దగ్గర పనిచేస్తే నాకు మంచి ఫ్యూచర్ ఉంటుందేమో, పలానా చోట పనిచేస్తే నాకు పలానా ఆర్గనైజేషన్ కింద, లేకపోతే పలానా వ్యక్తి కింద, పలానా ఒక హాస్పిటల్లో, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ కింద, ఒక కార్పొరేషన్ కింద నేను పనిచేస్తే నాకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని నువ్వు ఆలోచించి, నీ డబ్బు కోసం, నీ సంపాదన కోసం నువ్వు తయారు చేసుకున్నటువంటి అధికారం. ఓకే, నీ ఆలోచన ప్రకారం నువ్వు ప్లాన్ చేసుకొని, ప్రణాళిక చేసుకొని, డబ్బును ప్రాతిపదికగా పెట్టుకొని, పేరు ప్రఖ్యాతిని నువ్వు టార్గెట్గా పెట్టుకొని, నువ్వు నీ సొంత ధనాశ బట్టో, లేకపోతే జీవపు డంబాన్ని బట్టో, నేత్రాశని బట్టో నువ్వు తయారు చేసుకున్నటువంటి కొన్ని అధికారాలు ఉంటాయి. వాటికి ఈ వాక్యాలు వర్తించవు. వాటికి ఏం వాక్యం వర్తిస్తుందంటే, ఎవరికి కూడా అనవసరంగా రుణస్థుడివై ఉండవద్దు, అనవసరంగా రుణస్థురాలువై ఉండొద్దు, రుణస్థుడివై ఉండొద్దు. నువ్వు దేవుడిని అడుగు ఒక జీవనోపాధి కోసం. దేవుడు ఒక మంచి జీవనోపాధి ఇస్తే ఆ పని చేసుకుంటూ ఉండు. తృప్తిగా తినడానికి, భోజనం, ఉండడానికి స్థలము, వేసుకోవడానికి వస్త్రాలు కలిగినప్పుడు వాటితో తృప్తి పడమని పౌలు చెప్తా ఉంటాడు. వాటితో తృప్తిపడు. ఇంకా పౌలు గృహం గురించి కూడా మాట్లాడు, షెల్టర్ గురించి కూడా మాట్లాడు. పౌలు తినడానికి తిండి, వేసుకోవడానికి
వస్త్రాలు ఉంటే తృప్తిగా ఉండమంటాడు. అంతకు మించి ఇంకేమీ మీరు కలిగి ఉండకూడదు అని చెప్పట్లేదు, కానీ ఆ 2 ఉంటే చాలు మీరు తృప్తిగా ఉండడానికి. ఈ 2 ఉండి కూడా నేను తృప్తిగా లేను అని అంటే సంథింగ్ ఈజ్ ప్రాబ్లం విత్ యూ అని అర్థం, అంతే. సో ఈ 2 ఉంటే మీరు తృప్తిగా ఉండవచ్చు అని పౌలు అక్కడ చెప్తా ఉంటాడు అనమాట. సో సో మనకి కావాల్సినటువంటి మన అవసరతలు, మన బేసిక్ నీడ్స్ తీరడానికి దేవుడు అవకాశాన్ని, జీవనోపాధిని, పని చేసుకోవడానికి ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. ఒకవేళ లేకపోతే లేనివారు ప్రభువుని అడగండి, ప్రయత్నం చెయ్యండి, ప్రార్థన చేయండి, ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. సో ప్రభు ఇచ్చినప్పుడు దేవుని సహవాసాన్ని మెయింటైన్ చేయడానికి కానీ, దేవునితో సహవాసం చేయడానికి కానీ, ఆరాధన చేయడానికి కానీ, సంఘంలో సభ్యత్వం నువ్వు కొనసాగించడానికి కానీ, సంఘంలో స్థిరంగా ఉండడానికి కానీ ఎలాంటి ఆటంకము లేనటువంటి ఒక జీవనోపాధిని, అది నువ్వు అనుకున్నట్లుగా ఉండకపోయినా, నీ అభిరుచికి తగినట్లుగా ఉండకపోయినా, నీ క్వాలిఫికేషన్కి తగినట్లుగా ఉండకపోయినా, దాన్ని ఎంచుకొని నువ్వు ముందుకెళ్తా ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రతి పని అది నువ్వు దేవుని కోసం చేసినట్లే. ప్రతిరోజు నువ్వు వెళ్ళి ఆఫీస్లో అటెండెన్స్ వేసిన ప్రతిసారి కూడా అది నువ్వు దేవుని కోసం వేస్తున్నట్లే, గుర్తుపెట్టుకోండి. అటువంటి ఒక పరిస్థితిలో నీ మీద ఉన్నటువంటి అధికారులు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, వాళ్ళకి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా, అక్కడ అవినీతి సంబంధమైనటువంటి కార్యకలాపాలు చేయకుండా, వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భయాన్ని వాళ్ళకి చెల్లించి రుణం తీర్చుకుంటూ ఏ రుణస్థులుగా లేకుండా సంతోషంగా మనం కొనసాగి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు చెప్పిన పని, మనం తీసుకున్న జీతానికి తగిన పని, మనం అక్కడ ఆ రూల్స్కి తగినట్లుగా మనం అక్కడ అవినీతి చేయకుండా, వాళ్ళకి ద్రోహం చేయకుండా మనం పనిచేస్తే మనం ఏ రుణం లేకుండా, ఎవరికి రుణస్థులుగా లేకుండా మనం ముందుకెళ్ళిపోయినట్టే. అట్లా కాకుండా నీ సొంత దురాశతో, నీ సొంత జీవపు డంబముతో నువ్వు ప్లాన్ చేసుకొని సహవాసం గురించి ఆలోచించకుండా, నువ్వు చేయవలసిన పరిచర్య గురించి ఆలోచించకుండా, సంఘం గురించి ఆలోచించకుండా, సువార్త గురించి ఆలోచించకుండా, ఆత్మీయ జీవితం గురించి ఆలోచించకుండా, నీ సొంత వ్యక్తిగత ఆరాధన గురించి కానీ, బైబిల్ స్టడీ గురించి కానీ, దేని గురించి ఆలోచించకుండా, నీ ఆత్మీయ జీవితం గురించి ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా, లేదు నీ సాటిస్ఫాక్షన్ కోసం ఏదో చిన్న ఆలోచన చేసి నీ సొంత దురాశని బట్టి, నీ సొంత ప్రణాళికని బట్టి నువ్వు ఒక కెరియర్ని ఏర్పాటు చేసుకున్నావు, లేకపోతే ఒక చోట పని చేయడానికి ఉన్నావనుకో, ఆటోమేటిక్గా నువ్వు ఆ సంస్థకి లేకపోతే ఆ పనికి రుణస్థుడివై ఉంటావు, రుణస్థురాలువై ఉంటావు. ఎందుకు 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 నా క్షేమానికి వీళ్ళే నా గతి, నా భవిష్యత్తు వీళ్ళ చేతుల్లోనే ఉంది, నా వెల్ఫేర్ వీళ్ళ చేతుల్లోనే ఉంది. వీళ్ళుంటే నాకు భవిష్యత్తు, మంచి భవిష్యత్తు, లేకపోతే మంచి భవిష్యత్తు లేదు. ఈ సంస్థ ఉంటేనే, ఈ పని ఉంటేనే, ఆ యజమాని ఉంటేనే నాకు బ్రతుకు, లేకపోతే సరైన బ్రతుకు నాకు ఉండదు అని నువ్వు డిసైడ్ అయిపోతావు మనసులో. సో నువ్వు రుణస్థురాలు అవుతావు, రుణస్థుడు అయిపోతావు కదా. మన మనసులో తెలియకుండానే మనము రుణపడిపోతాం. అందుకని చూడండి, చాలా కార్పొరేట్ వ్యవస్థల్లో, కంపెనీస్లో కానీ, కొన్ని వాటిల్లో కానీ ఈ జాబ్ ఉంది, ఇంత పేమెంట్ ఉంది, ఈ జాబ్ చేసుకోండి, ఈ టైం వర్క్ చేసుకోండి, వెళ్ళిపోండి అనేటువంటి పద్ధతి ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది ఎంప్లాయీ అండ్ ది ఎంప్లాయర్.
ఎంప్లాయీకి ఎంప్లాయర్కి మధ్యలో రిలేషన్షిప్ని బట్టి ఆధారపడి ఉంటుంది వాడి ఫ్యూచర్. ఆ మేనేజర్ని లేదా ఆ బాస్ని ఎంత మెప్పించాడు అనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి. నువ్వు ఎంత ఎఫిషియెంట్గా అయినా పనిచేయి, ఎంత నీతి నిజాయితీగా అయినా సరే నువ్వు పనిచేయి. ఆ బాస్ ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫోన్ ఎత్తలేదనుకో, నీకు భవిష్యత్తు ఉండదు. నువ్వు లోపల ఎంత కుతంత్రాలైనా చెయ్యి, వాడు ఫోన్ చేసినప్పుడల్లా ఫోన్ ఎత్తావనుకో, వాడు హోటల్కి రమ్మన్నప్పుడల్లా నువ్వు వెళ్ళావనుకో, వాడు రా డిన్నర్కి వెళ్దాం అన్నప్పుడల్లా వెళ్ళావనుకో, అప్పుడు లేకపోతే రా పని చేద్దాం అన్నప్పుడల్లా ఎప్పుడు పని చెప్తే అప్పుడు పరిగెత్తుకొని వెళ్ళామనుకో. అందరంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరి గురించి మాట్లాడుతున్నాను. ఆ విధంగా పరిగెత్తుకొని వెళ్తే అప్పుడు మనకు భవిష్యత్తు బాగుంటుంది. ఆ సంగతి మనకు తెలిసి మనం డబ్బు కోసమే అక్కడ చేరాం కాబట్టి మన ఫ్యూచర్ బాగుండాలి, ఎదగాలి అనేటువంటి నీ సొంత దురాశతో, నీ సొంత జీవపు డమ్మం బట్టి నువ్వు అక్కడ చేరావు కాబట్టి ఆటోమేటిక్గా వాడికి ఎలాగైపోతాం, మనం రుణస్థులం అవుతాం, రుణపడి ఉంటాం. వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, ఒకటి తప్పనిసరిగా కొంతమందికి నువ్వు రుణస్థుడివై ఉంటావు ఆటోమేటిక్గా. వాళ్ళు దేవుడు పెట్టినటువంటి అథారిటీస్, వాళ్ళ రుణాన్ని ఇమీడియట్గా తీర్చేసుకో. ఇంకొక పద్ధతి ఏంటి అని అంటే, నువ్వు లేనిపోని రుణాలను నీ మీద వేసుకోవద్దు. లేనిపోని అధికారాలను నీ సొంత ఆలోచనలు బట్టి, నీ సొంత ప్రణాళికను బట్టి నీ నెత్తి మీదకి తీసుకొచ్చుకోవద్దు. వాళ్ళకి రుణపడి ఉండవలసి వస్తుంది. ఎవ్వడికి రుణపడి ఉండవద్దు. ఎవ్వడికి రుణపడి ఉండకూడదా? మరి ఎవరితో సంబంధం లేకుండా ఉండాలా? దాని అర్థం ఏంటి? ఎవరితో సంబంధం లేకుండా, ఎవరితో రుణపడి ఉండకుండా ఉండాలా? మరి సమాజంతో ఎవరితో సంబంధం లేకుండా నా జీవితము, నేను, నా పిల్లలు, లేకపోతే నా భార్య, లేకపోతే అది కూడా లేకుండా నేను ఒక్కడనే నా జీవితము, నా హ్యాపీనెస్, నా ఆత్మీయ జీవితం, నా ప్రార్థన నేను చూసుకొని ఎవరితో సంబంధం లేకుండా, ఎవరితో రుణపడి ఉండకుండా ఉండాలా? పౌలు దానికి చక్కటి మాట అక్కడ ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఏం మాట్లాడుతున్నాడు? ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండ వద్దు. చూడండి, ఒకరినొకడు ప్రేమించే విషయంలో మాత్రం మీరు రుణపడి ఉండాలి. అందరికీ ప్రేమనిచ్చే విషయంలో మీరు రుణపడే ఉండాలి. ప్రేమనిచ్చే విషయంలో అది ఎవరికైనా కావచ్చు. తోటి సహోదరుడుకు మరి ముఖ్యంగా, బయట అన్యుడు దేవుని తెలుసుకోకుండా, సువార్త సత్యం ఎరగకుండా నశించిపోతున్నటువంటి ఆత్మ అయినా, నీ ఎంప్లాయర్ అయినా, నీ తోటి కొలీగ్ అయినా, ఎవరైనా సరే, భార్య అయినా భర్త అయినా ఏం చేయాలి? ప్రేమించే విషయంలో రుణపడి ఉండాలి. ప్రేమించే విషయంలో రుణపడి ఉండాలి. ఎవరి విషయంలో, ప్రేమించే విషయంలో మాత్రం అందరికీ మనం రుణస్థులంగానే ఉండాలి అంటున్నాడు. అంటే నేను ఎవరిని చూసినా సరే వీడికి నేను ప్రేమ అప్పున్నాను, నేను వాడికి ప్రేమను ఇద్దాం అనే విధంగా ఉండాలి. సహోదరులను చూసినప్పుడు కూడా నేను ఈ సహోదరుడికి ప్రేమ అప్పున్నాను, నువ్వేదో బాకీ ఉన్నట్లుగా ప్రేమించాలి సహోదరుల్ని. మరి ముఖ్యంగా అలానే అందరినీ కూడా ఎలా ప్రేమించాలంట? ఏదో బాకీ ఉన్నట్లుగా ప్రేమించాలంట కదా. మన సహోదరులను చూస్తే ఒక్కొక్కసారి బాకీ ఉన్నట్లుగా, మనం బాకీ ఉన్నట్లుగా అనిపించదు, వాళ్ళే మనకు బాకీ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటారు కదా. వాళ్ళే మనకు బాకీ ఉన్నారు, వాళ్ళే మనల్ని ప్రేమించాలి, కానీ వాళ్ళని మనల్ని ప్రేమించవలసినట్టుగా వాళ్ళు ప్రేమించట్లా. నా గురించి పట్టించుకోవాల్సినంతగా వాళ్ళు పట్టించుకోవట్లా. ఎవరిని చూసినా వాడే నాకు అప్పున్నాడు, వాడే నాకు అప్పున్నాడు అనిపిస్తుంది. ప్రేమ విషయంలో
అదే డబ్బు విషయంలో, అదే నీ డిజైర్స్ విషయంలో నేనే అప్పున్నా, గొడ్డు చాకరీ చేద్దాం, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వెళ్దాం, ఏ పని చెప్తే అది చేద్దాం, వాడు డబ్బులు ఇస్తే కానీ నాకు జీవితం లేదు, వాడు నన్ను ఉద్యోగంలో ఉండనిస్తే కానీ నాకు భవిష్యత్తు లేదు, వాడు లేకపోతే, ఆ సంస్థ లేకపోతే నాకు సంతోషం లేదు, నేనే లేను. ఇది కదా మనకు అనిపించేది. కానీ సహోదరుని ప్రేమించమంటే ఆ సహోదరుని చూడగానే ఎవరు గుర్తొస్తారు? అట్లా కాకుండా నీ నువ్వు దురాశతోటి, డబ్బు ఆశతోటి, నీ సొంత ఆలోచనలతోటి ఒక చోట చేరావు పనికి. వాడు 3 నెలల నుంచి డబ్బులు ఇట్లా, నీకు 3 నెలల నుంచి జీతం ఎట్లా అయినా సరే వాడు ఎక్కడికి పిలిస్తే అక్కడ పరిగెత్తుకొని వెళ్తాం. ఎందుకు? ఎందుకంటే ఆ జీతం రాకపోతే, లేకపోతే వాడు ఈ సంస్థలోంచి నన్ను తీసేస్తే, ఈ పనిలోంచి నన్ను తీసేస్తే నాకు భవిష్యత్తే లేదు, నేను అనుకున్నటువంటి భవిష్యత్తు నాకు రాదు, నేను అనుకున్న స్టేటస్ నాకు రాదు, నేను అనుకున్న వస్తువులు నేను కొనుక్కోలేను, లేకపోతే ఆల్రెడీ కొనుక్కున్న వస్తువుకి ఈఎంఐ కట్టలేను. నువ్వు రుణపడి ఉన్నావు వాడిని ఎదిరించలేవు. వాడు డబ్బులు ఇపోయినా పరిగెత్తుతావు వాడు వెనకాల. కానీ ఒక సహోదరుడు ప్రేమ విషయంలో మన యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందో గమనించండి. ప్రేమించే విషయంలో మన యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే, వాడు నన్ను ప్రేమించకపోయినా, వాడు నా గురించి ఆలోచించకపోయినా, నేనే ఇంకా రుణపడి ఉన్నానన్నట్లుగా ఎవరినన్నా ప్రేమిస్తున్నామా? ఎవరన్నా ప్రేమిస్తున్నామా? ఎవరిని చూసినా వాళ్ళే మనకు అప్పున్నారు, నన్నే వాళ్ళు ప్రేమించాలి, నన్నే ఆదరించాలి, నేనే కష్టాల్లో ఉన్నాను, నేను వాళ్ళని ఆదరించేది ఏముంది, వాళ్ళే నన్ను ఆదరించాలి, నేను వాళ్ళకి సహాయం చేసేది ఏముంది, వాళ్ళే నాకు సహాయం చేయాలి, వాళ్ళు నన్ను అసలు పట్టించుకోవాలా, నన్ను ఎవరూ పట్టించుకోవట్లా. దిస్ ఈజ్ ఏ అట్టర్ సిన్ఫుల్ యాటిట్యూడ్. మనలో పనిచేసేటువంటి భయంకరమైనటువంటి పాపపు స్వభావం అన్నమాట. ప్రేమకు విరుద్ధమైనటువంటి స్వభావం, స్వార్థముతో కూడుకున్నటువంటి స్వభావం, దేవుని ప్రజల్లో ఉండకూడని, దేవుని సంఘములో ఉండకూడనటువంటి స్వభావం. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు దిస్ చెప్తున్నాడు ఇక్కడ పౌలు. ఏం చెప్తున్నాడు అని అంటే, ఒకరిని చూసినప్పుడు వాడికి ఏదో అప్పున్నట్లుగా నువ్వు ప్రేమించు. ఒకరిని చూసినప్పుడు, అయ్యో నన్ను వాడు చాలా ప్రేమించాడు, వాడు నాకు ఆ సహోదరుడు నాకు ఎంతో చేశాడు, నేనేం చేయలేదు, వాడికి ఏదో చెయ్యాలి అన్నట్లుగా ప్రేమించాలి. నీకు వాడు చేసినా చేయకపోయినా, నీకు వాడు చేసినట్టు అనిపించినా చేసినట్టు అనిపించకపోయినా, అది ప్రేమ, సహోదర ప్రేమ అంటే. ఆ విధంగా ప్రేమించిన వాడు, ఆ విధంగా సహోదరులను ప్రేమించిన వాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లు అని అక్కడ మాట్లాడుతున్నాడు కదా. 10వ అధ్యాయం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కానీ ప్రేమ కలిగి ఉంట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ కలిగి ఉంట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. సంసోన్ గురించి మనం మాట్లాడుకున్నాం. హీ కాన్సక్రేటెడ్ హిజ్ లైఫ్ టు గాడ్. ఆయన తీసుకున్న ప్రతి ఉద్యోగము, చేసినటువంటి ప్రతి కెరియరు దేవుని కోసం చేశాడు, దేవుని ప్రజల కోసం చేశాడు. మధ్యలో తన వీక్నెస్ని బట్టి పాపంలో పతనమై పడిపోయాడు. భయంకరమైన పాపము, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు. దానికి కావలసిన కాన్సిక్వెన్సెస్ని కూడా అనుభవించాడు. కానీ దేవుని దగ్గర మరలా క్షమాపణ పొందుకొని మరలా దేవుని వైపు తిరిగి మరలా దేవుని బిడ్డగా మారాడు. దేవునికి స్నేహితుడిగానే ఉన్నాడు, విశ్వాసిగానే చనిపోయాడు. 20 ఏళ్ళు సమాజానికి, తన సంఘానికి, దేవుని విశ్వాసులైనటువంటి, దేవుని ప్రజలైనటువంటి వారికి న్యాయాధిపతిగా ఆయన నిలబడి, తల్లి గర్భము నుండి నాజీరు చేయబడిన వాడిగానే వాడు ఉండి, అక్కడ ఆయన ఉండి కదా, అక్కడ ఇవన్నీ ఎందుకు, నేను మళ్ళీ పడిపోవడము, మళ్ళీ నేను పశ్చాత్తాపడడం, మళ్ళీ దుఃఖం రావడం, మళ్ళీ పడిపోయిన, మరి ఇంత ఘోరంగా పడిపోతున్నాను,
ఘోరమైనటువంటి వీక్నెస్లో పడిపోతున్నాను, మామూలు వీక్నెస్లు కూడా కాదు, దేవునికి పక్కా విరోధమైనటువంటి పనులు నేను చేస్తున్నాను, అందరి దగ్గర చెడ్డ పేరు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను పడిపోతున్నానే, అయ్యో ఇక నేను ఈ నాజీరుగా నేనే ఉంటానులే, ఇంకా దేవునికి సంబంధించినోడుగా నేనే ఉంటాను అని ఆయన అనుకోలా. దేవుని కోసమే ఆయన పనిచేయడానికి ఇష్టపడ్డాడు. అయితే మొట్టమొదటిసారి చేసింది భయంకరమైనటువంటి వ్యభిచారం కాదు, ఒక అన్యురాలైనటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత న్యాయాధిపతిగా దేవుడు ఉండనిచ్చాడు. 20 ఏళ్ళు న్యాయాధిపతిగా ఉన్న తర్వాత అప్పుడు భయంకరమైన వ్యభిచారంలో పడ్డాడు. తర్వాత మరలా న్యాయాధిపతిగా ఉండడానికి అయితే అవకాశం లేదు, కానీ దేవుని బిడ్డగా మాత్రం మరలా సమకూర్చబడడానికి అవకాశం ఉంది. సంఘానికి సేవ చేసేవాడిగా లేకపోతే ఒక బోధకుడిగా న్యాయాధిపతిగా ఆ స్థానంలో ఉండడానికి మళ్ళీ అవకాశం లేదు, కానీ దేవునితో అయితే సమకూర్చబడేదానికి అవకాశం ఎంతైనా ఉంది. ఆ అవకాశాన్ని సంసోను సద్వినియోగం చేసుకున్నాడు. ఇంకెందుకులే, నేను ఇట్లానే ఎంజాయ్ చేసి ఇలానే హ్యాపీగా ఎంజాయ్ చేసి ఏదో చచ్చిపోదాం అనుకోవచ్చు, మనమైతే అంతే అనుకుంటాం. కానీ సంసోను అలాగా అనుకోవాలా. అక్కడ కనిపిస్తుంది ఆయన విశ్వాసి అని, అక్కడ కనిపిస్తుంది ఆయన విశ్వాసి అని. తన ప్రజల్ని ప్రేమించాడు, తన ప్రజల్ని ఫిలిస్తీన్ల చేతిలోంచి రక్షించడానికి తన ప్రాణాన్ని పెడదాం అనుకున్నాడు. ఫస్ట్ న్యాయాధిపతిగా న్యాయం తీర్చాడు, ఇక న్యాయం తీర్చే అర్హత ఆయనకు లేదు, అదైతే కోల్పోయాడు. కానీ దేవునితో సమకూర్చబడే అవకాశం మాత్రం ఉన్నింది, సమకూర్చబడ్డాడు. వెంటనే మళ్ళీ ఎవరి గురించి ఆలోచించాడు? తన ప్రజల గురించి ఆలోచించాడు. ఏం చేశారు తన ప్రజలు ఆయనకి ఏం చేశారు? నాకేం చేశారు నా ప్రజలు? ఫస్ట్ ఉదంతంలో సీన్లో కనుక మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలే, ఇశ్రాయేలులందరూ వచ్చి సంసోను దగ్గరికి, బాబు సంసోను, ఇప్పుడు నీ వల్ల ఆ ఫిలిస్తీన్లు మా మీదకి యుద్ధానికి వస్తానంటున్నారు, నిన్ను అప్పగించమంటున్నారు, మిమ్మల్ని మేము అప్పగించేస్తాం, నిన్ను అప్పగించేస్తాము, దయచేసి కోఆపరేట్ చెయ్యి అని తీసుకెళ్లి ఫిలిస్తీన్లకి అప్పగించి వచ్చారు తన సొంత ప్రజలు. సరే అప్పగించండి, దయచేసి మీరు నన్ను చంపకండి అని ఒక్క రిక్వెస్ట్ కోరాడు. సరే మేమెందుకు చంపుతాం, మేము చంపాం నిన్ను, కానీ నిన్ను తీసుకెళ్ళి అప్పగిస్తాం, అప్పగించకపోతే మాత్రం వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు ఫిలిస్తీన్లు అని చెప్పి సంసోనును పట్టుకొని వెళ్ళి ఫిలిస్తీన్లకు అప్పగించాడు. అది తన సొంత ప్రజలు చేసిన పని సంసోన్కి. ఆ పని చేస్తే ఆయన చావు తప్పి కన్నులొట్టబోయి కళ్ళు పీకేయించుకొని దుస్థితిలో ఉన్నప్పుడు మరలా దేవునితో సమకూర్చబడినటువంటి మరుక్షణమే ఆయన మనసులోకి వచ్చింది ఎవరు అంటే ఆ ప్రజలే, నా ప్రజలు, వారిని ఫిలిస్తీన్ల నుంచి కాపాడాలి, ఫిలిస్తీన్లని హతం చేయాలి అనుకున్నాడు. ప్రభువా ఒక్కసారి నాకు మరలా శక్తినివ్వు అని దేవుని దగ్గర నుంచి వేడుకొని స్తంభాన్ని పడదోసి ఫిలిస్తీన్లందరినీ, వేల మందిని ఒక్కసారిగా హతం చేశాడు తన దేశం కోసం, తన సంఘం కోసం. చూడండి, నేనేదో వాళ్ళు నాకేం చేశారని ఆలోచించలా, నేనే వాళ్ళకి బాకీ ఉన్నానన్నట్లుగా తన ప్రజల్ని ఆయన ప్రేమించాడు. ఇది విశ్వాసి యొక్క లక్షణం, ఇది కృపా నిబంధనలో ఉన్నవాడి లక్షణం, ఇది విశ్వాసమును బట్టి హెబ్రీ 11లో విశ్వాసమును బట్టి జీవించే వాళ్ళ లక్షణం. అర్థమవుతుందా మీకు? ఉందా ఆ లక్షణం మనలో అనేది మనం ఆలోచన చేయాలి. అందుకనే ఆయన విశ్వాసి అనేటువంటి విషయాన్ని బైబిల్లో రాయబడి ఉంది కొత్త నిబంధనలో. అండ్ ఆయన దేవుని చెంత ఉన్నాడు. ఎందుకు? ఆయన ధర్మశాస్త్రంలో కొన్ని విషయాల్లో పడిపోయి పతనమైపోయి ఉండొచ్చు, కానీ ఆయన ప్రేమ, తన సంఘాన్ని బట్టి చూపించిన ప్రేమ మనం గమనించినప్పుడు ఇదిగో ఈ ఫార్ములా అక్కడ అప్లై అవుతుంది అనమాట. ఏం ఫార్ములా అది? ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. దిస్ ఈస్ ద కవెనెంట్ ఆఫ్ గ్రేస్. దిస్ ఈస్ ద కవెనెంట్ ఆఫ్ గ్రేస్. సో ఆ విధంగా ప్రేమ విషయంలో మీరందరూ కూడా
ఒకరికొకరు రుణస్థులై ఉండండి. ఆ విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలో కూడా మీరు ఎవ్వరికి రుణస్థులై ఉండవద్దు. ఎవ్వరికి రుణస్థులై ఉండవద్దు. ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే నాకు సంతోషం వస్తుంది, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే నాకు ఆదరణ కలుగుద్ది. ఆ వ్యక్తి లేకపోతే నాకు ఆదరణ లేదు. ఆ స్నేహం ఉంటే నాకు ఆదరణ, ఆ స్నేహం లేకపోతే నాకు ఆదరణ లేదు. నువ్వు రుణస్థుడు అయిపోయావు, ఆ వ్యక్తికి రుణపడిపోయావు. నో, రుణపడిపోవద్దు. ప్రేమ విషయంలో రుణపడిపో. ప్రేమ విషయంలో రుణపడి ఆ వ్యక్తికి నా సమయాన్ని ఇవ్వాలి. నేను రుణపడిపోయాను, ఇస్తేనే నాకు ఆ వ్యక్తి ఆదరణ ఇస్తాడు, లేకపోతే నాకు ఆదరణ రాదు. నో, అట్లా రుణపడి ఉండొద్దు. ఆ వ్యక్తికి నా ప్రేమనివ్వాలి, నా ప్రేమనివ్వాలి. ఆ వ్యక్తికి అవసరమైన సమయంలో, ఆ వ్యక్తికి అవసరమైన సమయంలో, ఆ వ్యక్తిని ఆదరణ అవసరమైన సమయంలో, ఆ వ్యక్తికి బలపరచడం అవసరమైన సమయంలో, ఆ వ్యక్తికి గద్దింపు, ఆ వ్యక్తికి హెచ్చరిక అవసరమైన సమయంలో నేను ప్రేమించి ఆ వ్యక్తికి ప్రేమను ఇవ్వాలి. నేను అప్పున్నాను ఆ వ్యక్తికి అని ఎవరి గురించి అయినా సరే మనం అనుకోగలగాలి. వాడు నీకు ఏం చేసినా ఏం చెయ్యకపోయినా. ఇది ధర్మశాస్త్రం నెరవేర్చడం. ఇది ధర్మశాస్త్రం నెరవేర్చడం. నువ్వు పవిత్రంగా ఉండడం, నువ్వు అబద్ధాలు చెప్పకుండా ఉండడం, నువ్వు ఆఫీస్కి టయానికి వెళ్ళడం, ఇవి కాదు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అంటే. ఇవి కాదు. అయితే చెప్పాను కదా, దేవుడు ఆయన చిత్తానుసారంగా నువ్వు ఆయన గురించి ఆలోచించి, ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, ఆయన సంఘానికి, ఆయన సహవాసానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, ముందు దాని గురించి ఆలోచించి, తర్వాత నాకు జీవనోపాధి కావాలి కదా అని ఆలోచించి దేవుణ్ణి అడగగా, దేవుడు నీకు ఇవ్వగా, అలా నీకు లభించినటువంటి ఆ ఉద్యోగము, ఆ జీవనోపాధి ఏదైతే ఉందో లేజీనెస్ చూపించకుండా చక్కగా నీకు అలాట్ చేయబడినటువంటి టైంలో పని చేసి, అలాట్ చేయబడినటువంటి పనిని ముగించి, అక్కడ అవినీతి చేయకుండా, అక్కడ అధికారులు మోసం చేయకుండా, అధికారులకు ద్రోహం చేయకుండా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం, భయము వాళ్ళకి ఇచ్చి, ఆ పని చేసి ఆ రోజుకు ఆ రుణాన్ని తీర్చుకొని బయటకు వచ్చేసి దేవుని సేవ చేయాలి. అర్థమవుతుందా? ఆ రోజుకి ఆ రుణాన్ని తీర్చేసుకో, బయటకు వచ్చేయి, దేవుని సేవ చేయి. నువ్వు రుణపడి ఉంటే దేవుని సేవ అట్లా చేస్తావు. నువ్వు వాడికి ఎవడికో రుణపడి ఉంటే, ఆ హాస్పిటల్లో వాడికి, ఆ ఆఫీస్లో వాడికి రుణపడి ఉంటే, నువ్వు సహోదరుని ఎట్లా ప్రేమిస్తావు? సహోదరునికి ఎట్లా రుణపడి ఉంటావు? ఆ రుణం ముందు ఈ రుణం కనపడదు. దాని గురించి ఆలోచన వెళ్ళిపోద్ది, దీని గురించి అసలు ఆలోచన రాదు. అర్థమవుతుందా? నిన్ను ప్రేమించి, ఒకవేళ నువ్వు స్త్రీవైతే, నేను స్త్రీల గురించి కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను ఆల్రెడీ వివరించాను, మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసి నేను వదిలేస్తాను. మనం ప్రార్థన చేసుకున్నాం ఈరోజు, ఎందుకంటే గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పడం మంచిదని చెప్తున్నాను. అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు, మన జీవితానికి డైరెక్ట్గా అప్లై చేసుకోవాల్సిన విషయాలు. నువ్వు స్త్రీవై ఉండి నువ్వు ఆత్మీయ జీవితం ముఖ్యమని దేవుని మొరపెట్టుకోగా, నేను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నానయ్యా అని దేవుని నువ్వు అడిగి, నువ్వు సిద్ధపడుతూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా, దేవుడు నీకు దేవుని పట్ల భయభక్తులు కలిగి రక్షింపబడి దేవుణ్ణి ప్రేమించేటువంటి ఒక భర్తని నీకు అనుగ్రహిస్తే దేవుని ఉద్దేశం నువ్వు ఆ భర్తకు లోబడ్డావు. ఆ భర్త నీ యొక్క ప్రైమరీ అధికారి, అన్ని అధికారాల కన్నా పైనున్న అధికారి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్నా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కన్నా, నీ జిల్లా కలెక్టర్ కన్నా, ఈ చర్చి పాస్టర్ కన్నా, ఇంకా నువ్వు పనిచేసేటువంటి ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి నీ బాస్ కన్నా, ఆ సంస్థ కన్నా అందరికంటే పై అధికారి నీ భర్త.
ఆ భర్తనుకు నువ్వు సహాయంగా ఉండడం నీ ప్రైమరీ పని. యువర్ ప్రైమరీ ఒబీడియన్స్, యువర్ ప్రైమరీ వర్క్ ఈస్ టు obey him, to be subject to him, to be a help to him in moving ahead in the work of the Lord. దేవుని పనిలో, దేవుని చిత్తానుసారంగా ముందుకెళ్ళేటువంటి విషయంలో ఆ వ్యక్తికి నువ్వు సహాయంగా ఉండడం. వివాహం అనేది చేసుకున్న తర్వాత మదర్హుడ్ అనేది ఇట్ ఈస్ కంపల్సరీ. నేను వివాహం చేసుకుంటా కానీ మదర్హుడ్లో ఉండనంటే కుదరదు. సో వివాహం చేసుకున్న తర్వాత మదర్హుడ్లోకి నువ్వు ఖచ్చితంగా వస్తావు. మదర్హుడ్లోకి వచ్చిన తర్వాత నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని దేవునిలో జాగ్రత్తగా ప్రతి నిమిషము అబ్జర్వ్ చేసుకుంటా నువ్వు పెంచడం అనేటువంటిది, దట్ ఈస్ యువర్ ప్రైమరీ టాస్క్ ఇన్ యువర్ లైఫ్. సో ఇవన్నీ భర్తకు చేయవలసింది, పిల్లలకు చేయవలసింది అన్నీ చేయగా నీకు చాలా టైం మిగులుతుంది అని అంటే అప్పుడు నువ్వు ఏదైనా పని చేయడానికి సాహసించాలి తప్ప ఆ విధంగా కాకుండా నువ్వు ఏ మాత్రం కూడా వేరే పనికి సాహసించడానికి వీల్లేదు. అది ఏదైనా కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, చదువైనా కావచ్చు, ఇంకోటైనా కావచ్చు. ఎందుకంటే దట్ ఈస్ యువర్ ప్రైమరీ అథారిటీ, దట్ ఈస్ యువర్ ప్రైమరీ వర్క్ as a wife, as a mother. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద గాడ్ గివెన్ అథారిటీ. సో ఆ అథారిటీకి నువ్వు చెల్లించవలసినది చెల్లించేసి నీ రుణాన్ని తీర్చేసుకోవాలి ఫస్ట్. అలా కాకుండా నాకు చదువు ఉంది, నాకు కెరియర్ ఉంది, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అంబిషన్స్ ఉంటాయి అని చెప్పి నువ్వు ఎక్కడికో వెళ్ళి చేరి ఏ ఆర్గనైజేషన్లో పడి కొట్టుకుంటా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉంటా, అక్కడ తలకాయ నొప్పులన్నీ నెత్తిలో పెట్టుకుంటా, అక్కడ ఉన్నటువంటి అధికారిని నెత్తి మీద పెట్టుకొని వాళ్ళకందరికీ రుణస్థురాలు అయిపోయి నువ్వు ఉన్నావనుకో, నీ ఈఎంఐల కోసమో లేకపోతే నీ వస్తువుల కోసమో, లేకపోతే నేను కూడా ఒక కెరియర్ ఉంది అని చెప్పుకోవడం జీవపు డంబం కోసమో, ధన మోసంలో నువ్వు పడి కొట్టుకుపోయి ఆ అధికారాలన్నీ నీ నెత్తిన పెట్టుకుంటే ఈయనకి నువ్వు రుణస్థురాలుగా ఉండలేవు. ఈయనకు నువ్వు ప్రేమని రుణపడి నువ్వు ఉండలేవు. ఆ రుణాలని మొత్తం తీర్చేసుకో. నీ భర్తకి నువ్వు రుణపడి ఉండకుండా నీ రుణాన్ని తీర్చేసుకో. ప్రేమ విషయంలో మాత్రం రుణపడి ఉండు. లేనిపోని రుణాలను నెత్తి మీద పెట్టుకోబాక. 2 విషయాలు చెప్పాను కదా. ఎవరికి రుణపడి ఉండకూడదంటే, ఒకటి వెంటనే తీర్చేసుకోవడం, రెండోది లేనిపోని నెత్తి మీద పెట్టుకోకపోవడం. లేనిపోని పెట్టుకోబాక. అర్థమవుతుందా? ఎందుకు పెట్టుకోకూడదు? ఇదొక రూల్ అని, అమ్మో పెట్టుకుంటే నేను ఉద్యోగం గురించి ఎక్కువ ఆలోచిస్తే నా భర్త నాశనం అయిపోతాడా అని భయంతో కాదు నువ్వు చేయాల్సింది. అమ్మో నేను లేనిపోని బాధ్యతలు, లేనిపోని పనులు, నేను కెరియర్ అని, డబ్బని నేను ఎక్కువ ఆలోచనలు పెట్టుకుంటే నా పిల్లలందరూ భ్రష్టులైపోయి తాగుబోతులు, తిరుగుబోతులు అయిపోతారా అనే భయంతో కాదు నువ్వు చేయాల్సింది. మనస్సాక్షితో చేయాలి. ఏం మనస్సాక్షి? లేనిపోని రుణాలను నా నెత్తి మీద నేను పెట్టుకుంటే నేను నా భర్తకి, నా సంఘానికి, నా సహోదరులకి నేను ప్రేమ విషయంలో నేను రుణస్థురాలుగా ఉండలేను. నా పిల్లల విషయంలో నేను ప్రేమను నేను అప్పున్నట్లుగా వాళ్ళకి నేను ప్రేమనివ్వలేను. నా భర్తకి నేను అప్పున్నట్లుగా నా భర్తకి నేను ప్రేమనివ్వలేను. ఇవ్వలేవు. ఈ లాక్డౌన్లో భయంకరమైన విడాకులు, భయంకరంగా విశ్వాసులు కూడా ఉన్నారు అందులో. ఎందుకు? దేవుడు నాకు ఇచ్చాడు చదువు, దేవుడు నాకు ఇచ్చాడు అది ఇది, నేను దాన్ని అభివృద్ధి చేసుకోవాలి, నేను ఇంట్లో ఉంటే అట్లాగా ఓన్లీ భర్తకేనా నా జీవితం, నాకు బయట జీవితం లేదా అని భావించి అనేక మందికి రుణస్థులైపోయినటువంటి స్త్రీలు వాళ్ళ కుటుంబాలని నిలబెట్టుకోలేక నాశనం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. విడాకుల దాకా వెళ్ళకపోయినా అస్తావ్యస్తమైనటువంటి
ఆత్మీయ జీవితం, అస్తావ్యస్తమైనటువంటి కుటుంబ జీవితం, పిల్లలు అస్తావ్యస్తంగా ఉండడం, వారు దేవునిలో ఉన్నారో లేదో తెలియకుండా ఉండడం, అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం. ఇవన్నీ దీనివల్లే వచ్చేది. ఎందుకంటే నువ్వు అనేకమైన రుణాలు నీ మీద నెత్తి మీద వేసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భర్తను చూసిన తర్వాత నీ భర్తను చూడగానే వాడు నాకు రుణస్థుడు, వాడు నాకు ఇవ్వాలి, వాడు నాకు ఇవ్వాల్సింది ఇవ్వలా, వాడు నన్ను ప్రేమించవలసింది నాకు ప్రేమించలా, నన్ను ఇంకా ప్రేమించాల్సింది నన్ను ప్రేమించట్లా, నన్ను ఎవడు ప్రేమించేవాడు లేడు, నన్ను ఎవరు అర్థం చేసుకునేవాడు లేడు, ఇవే ఆలోచనలు వస్తాయి. ఎందుకు? అనేకులకు రుణస్థురాలుగా ఉండిపోయి అనేకులకి నువ్వు రుణస్థురాలుగా ఉండిపోయావు. నీ మైండ్, నీ హృదయం ఇవన్నీ అనేకుల దగ్గర ఉండిపోయింది అనమాట. ఇంటికి వచ్చాక అలానే అనిపిస్తుంది. అలా కాకుండా ఏదైనా ఒక చిన్న పని, ఏదైనా దేవుడు నీకు టైం ఉండి కొద్ది గంటలు చేసుకోవడానికి అవకాశం దొరికితే చేసుకొని అంతటితో రుణాన్ని తీర్చేసుకొని వదిలిచ్చేసుకొని రాగలిగితే ఆ పని చేసుకో, పర్లేదు. కాస్త ఇన్కమ్ సోర్స్గా నువ్వు కూడా సహాయం చేసినట్టు ఉంటుంది అనుకుంటే నో ప్రాబ్లం, ఓకే. కుటుంబాన్ని నడిపించుకోవడానికి, పిల్లల్ని నడిపించుకోవడానికి, ఈఎంఐల కోసం కాదు, పిల్లల్ని నడిపించుకోవడానికి, ఫుడ్కి, క్షేమంగా ఉండడానికి కొంత ఇన్కమ్ సోర్స్ యాడ్ చేసినట్టు ఉంటుంది అనుకొని నువ్వు యాడ్ చేయాలనుకుంటే తప్పు కాదు. కానీ ఆ కొద్ది గంటలు భర్తకు నువ్వు చేయవలసిన పనికి, పిల్లలకు నువ్వు చేయవలసిన పనికి ఆటంకం కాకుండా ఉండే విధంగా, అంటే నా దృష్టిలో నా లెక్క ప్రకారం చెప్పాలంటే రోజుకు 2 గంటల కంటే ఎక్కువ పని చేయలేము స్త్రీలు. ఎందుకంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ టు రైజ్ చిల్డ్రన్, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ టు బి ఏ హెల్ప్ టు ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, a godly man, a godly person. It's not a simple thing. 2-3 గంటల కంటే ఎక్కువ పని చేయాలి రోజుకి. సరే, అటో ఇటో ఒక గంట అటో ఇటో చేసుకొని అంతటితోటి దాన్ని వదిలించేసుకొని రాగలిగితే అదొక రకం. అట్లా కాదు, నేను ఫుల్ నా కెరియర్లో నేను ఉండాల్సిందే. 2-3 గంటల పని చేసినా నీ మైండ్ అంతా అటు వెళ్ళిపోతుంది అనుకో, నువ్వు రుణస్థురాలు అయిపోతున్నావు అనుకో, వాళ్ళకి దాని మీద ఆధారపడిపోతున్నావు అనుకో, అప్పుడు కూడా అది సరైన విశ్వాసులు చేసేటువంటి పని కాదు. విశ్వాసులు చేసేటువంటి పని అయితే కానే కాదు. సో మన సంఘంలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక మంచి దేవుని ప్రేమించేటువంటి, దేవుని సేవలో లేకపోతే దేవుని యొక్క దైవజనుడుగా ఉన్నటువంటి ఒక భర్త మీకు కావాలి అని అంటే మీరు ఈ విషయంలో చాలా సీరియస్గా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. పురుషులైనా సరే జాగ్రత్తగా ఆహారాన్ని సంపాదించుకుంటూ, బిడ్డల్ని, కుటుంబాన్ని పోషించుకుంటూ, అట్ ద సేమ్ టైం ఎవరికి రుణస్థులుగా ఉండకుండా, ఎవడి రుణం వాడికి అక్కడితో తీర్చేసుకోండి, అర్థమవుతుందా? అంతటితో తీర్చేసుకొని బయటకు వచ్చేసి దేవుని కోసం బ్రతకడం ప్రారంభించాలి. దట్ ఈస్ ద వే. సో కాబట్టి ఆ విధంగా దేవుడు ఆ విధంగా కనుక నీకు ఒక మంచి ఉద్యోగము, నీకు సంఘములో ఉన్నటువంటి పనికి ఆటంకం కాకుండా, నీ ప్రార్థన జీవితంకి ఆటంకం కాకుండా ఒక మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చాడు. చక్కగా ఎవరికి రుణస్థుడిగా ఉండవసరం లేకుండా నీ పని నువ్వు చేసుకొని బయటకు వచ్చేసేసి నీ మైండ్ అంతా క్లియర్ చేసేసుకొని దేవుని కోసం పనిచేసేలాగా నీకు ఒక మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చినప్పుడు అది దేవుడిచ్చిన అథారిటీ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. అర్థమవుతుందా? 2 కాలమ్స్. ఎప్పుడు ఏ కాలంలో ఎవరిని వేయాలి అర్థమవుతుందా? మనం గీసి కూడా నేను చూపించాను కదా. ఇప్పుడు క్లియర్ అయిందా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి.